హరిహర వీరమల్లు సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సినిమా చరిత్రలో జరగని గొప్ప గొప్ప విషయాలు ఈ సినిమా సాధిస్తున్నది. మునుముందుకు సాగిపోతున్నది. బాక్స్ ఆఫీస్ బద్దలైందా, మనీ కలెక్షన్లల్లా అందరు హీరోలను దాటిందా అనే కదా మీరు అనుకుంటున్నది. కాదు, అదేందో మీరే చూడుండ్రి. ఈ జనసేన లీడర్ చెప్తుండు, ఈయనోండ్రి. ఎందుకంటే ప్రజలకు అవగాహన కలిగేటట్లుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హరిహర వీరమల్లుని మనం జన సైనికులు అందరూ కూడా మూవీని మాత్రం సక్సెస్ చేసేటట్టుగా ప్రతి కార్యకర్త నాయకులు తీసుకోవాలని మీడియా ద్వారా మీ అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఇగో గిదే హరిహర వీరమల్లు సినిమా సాధించిన విజయం. పవన్ కళ్యాణ్ సినిమాను ముందుకు తీసుకుపోయే బాధ్యతను పార్టీ కార్యకర్తల భుజానికి ఎత్తుడే సరికొత్త చరిత్ర. ప్రతి జన సైనికుడు హరిహర వీరమల్లు సినిమా ఆడేటట్టు ప్రతి ఒక్కరు చూసేటట్టు చేయాలన్నట. సినిమా మంచిగా ఉంటే జనాలే వచ్చి చూస్తారు కదా. జనసేన పార్టీలు దానికి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమున్నది? సినిమా ప్రమోషన్ కోసం ఎసొంటి ఎత్తులు వేస్తుండ్రో చూసిండ్రా. అటు ఆంధ్ర సర్కారు ఇటు తెలంగాణ సర్కార్ల తన టికెట్ రేట్లు పెంచేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలని ప్రెస్ మీట్లు పెట్టించి జనాలు టాకీస్లకు వచ్చేటట్టు చేయాలని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నాడు ఈయనుండ్రి. ప్రతి పేదవాడు ఆయన ఉద్దేశం, ఎందుకంటే ఎప్పుడు కూడా లాభార్జనతో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేయలేదు. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి ప్రతి దాంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ అంటే ఫైట్స్, ప్రేమ అంటే ప్రేమ, ఇటువంటి ప్రతి దాంట్లో దీనికి జీవించే విధానం. కోర్టుకు వకీల్ సాబ్ మూవీ అంటే చిన్న విషయం కాదు, డబ్బుల కోసం తీసిన మూవీ కాదు. అటువంటి ఒక మెసేజ్ ఉండే మూవీలాగా ఈ హరిహర వీరమల్లు రేపు మామూలుగా బెనిఫిట్ షో 23 నైటు బెనిఫిట్ షో ఉంటుంది. ఇన్నరా జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ లాభాల కోసం సినిమాలు తీయలేదట, జనానికి మంచి చెప్పేదానికి సినిమాలు తీస్తున్నాడట. అట్లాంటి సినిమాలు తీసే ప్రతి పేదవాడి బతుకుల వెలుగులు నింపిండు అన్నట్టు ఎంత ముద్దుగా చెప్తున్నాడు. మరి అసోంటప్పుడు బెనిఫిట్ షోలు ఎందుకు, టికెట్ల రేట్లు పెంచుడు ఎందుకు? జనానికి మేలు చేసే సినిమా పవన్ కళ్యాణ్ తీస్తే జనసేన కార్యకర్తలు ఎందుకు కష్టపడాలి? దేశభక్తున్న సినిమా, ధర్మం కోసం తీసిన సినిమా అయితే జనానికి ముఖ్యానికే చూపించాలి కదా. ఆహా, బెనిఫిట్ షోలు వేసుకుంటేనే లాభాల కోసం కాదని నీతులు చెప్పుడు మీ ఒక్కలకే జల్లుతుంది అని అంటున్నారట. హరిహర వీరమల్లు సినిమాకు ఓవాలని ఉన్నా టికెట్ రేట్లు పెరుగుడుతోని సినిమా చూడలేకపోతున్న జనాలు. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతోని ఏమంట ఎంట్రీ ఇస్తుండో గానీ ఇప్పుడు సౌత్ స్టేట్లో మొత్తం ఇదే పెద్ద రచ్చ అయిపోయింది. ఏ ఊక సౌత్ అంతా ఎందుకు రచ్చ అవుతుంది? మా అంటే ఆంధ్రాల తెలంగాణలో టికెట్లు రేట్లు పెంచిరని లొల్లు అవుతుందేమో కానీ సౌత్ స్టేట్లల్లా ఏం లొల్లు అవుతుంది అనే కదా. అయితే కళ్ళు పెద్దగా చేసుకొని ఇటు చూడుర్రి. హగరో ఏమైంది? పవన్ కళ్యాణ్ బ్యానర్లు గట్ల జింపి పాడైతురు అనే కదా మీ డౌట్ అనుమానం. ఏం లేదులా, వాళ్ళ భాషల పోస్టర్స్ లేవని జింపేస్తురు గంతే. ఆవు ఈయన నీకే ఇచ్చేంత్రం అనిపించిన గదే నిజం. కర్ణాటక రాష్ట్రంలో హరిహర వీరమల్లు సినిమా పోస్టర్లు కన్నడ భాషలో లేవని అక్కడోళ్ళు మొత్తం 7 కాడికి బ్యానర్లను సిరిగినిస్తారా తీరు చేసి పాడేసిర్రు. ఈడిట్లుంటే ఇగో గిటు దేకో. కానొచ్చిరా జనసేన సీనియర్ నేతలు బొలిశెట్టి సత్య, శివశంకరు, వీర మహిళలంతా ఏం చేస్తుర్రో? పవన్ కళ్యాణ్ సినిమాలు అందరు చూడాలని గ్రేటర్ వైజాగ్ లో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తుర్రు. ఒక్క తాననేమో పోస్టర్లు చింపుతుర్రు, ఇంకో తాననేమో బ్యానర్లు పట్టుకొని ప్రచారం చేస్తుర్రు. అసలు ఈ హరిహర వీరమల్లు సినిమా కథ ఏమైతుందో, ఎంత కలెక్షన్లు చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఏడ చూసినా సినిమా పంచాదులే గట్టిగా నడుస్తున్నాయి. సరే, మనలో మన మాట జరసేపు ఇవన్నీ పక్కకు పెడదాం. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్మీ తెలిసినాక కూడా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? ఆహా, ఆయన సినిమా చూడాలని ప్రమోషన్ చేసే అవసరం ఉందా? టికెట్లు దొరికితే సాల్ రాయ్యా అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటే వీళ్ళు మాత్రం గిట్లా చేయబట్టే.
ఎట్లాగో అది హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ సినిమాకు కలెక్షన్లు ఏ లెవెల్లో వస్తాయో అందరికీ తెలిసిందే అని. అందులో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక వస్తున్న ఫస్ట్ సినిమా చూసుకోర్రిగా కథ ఏ లెవెల్ ఉంటుందో. సినిమా రిలీజ్ అయినాక ఇంకా మంచిగా మాట్లాడుకుందాం తీయండి, అంతే కదా.